ఇలా కుట్టుకున్నాను. అది ఇంకో కుట్టు ఎక్కడ వేస్తాను మీద వేస్తాను. అంటే బ్యాగ్ కూడా చూపించి అవును నేను మొన్న ఫ్రంట్ చూపించాను. మొత్తం తిప్పేసాను ఒకేసారి కొట్టేస్తాను. ఇంకో కుట్టు వేస్తాను. పేపర్ పేపర్ పైన చూపించాను ఫ్రంట్. ఇప్పుడు బ్యాగ్ పేపర్ పైన బ్యాగ్ చూపించాను కదా. అవన్నీ కుట్టుకుంటే ఏదైనా కుట్టుకోవచ్చు. అదే పెడుతుంటే అయితే మధ్యలో మళ్ళీ కట్ చేసి ఎట్లానే ఉంది ఫ్రంట్కి. ఇప్పుడు అది ఫ్రంట్ రాదు కదా ఇక్కడ వస్తాయి. ప్రిన్సెస్ నా దాంట్లో ఒకదాన్ని లేదు ఒకసారి నాది ఒకదానికి బాగా ఉన్నాయి డాక్స్ కట్ చేయబ్బా నైస్గా కట్ చేయ. ఇంకా దీన్ని కుట్టేది ఏం లేదు. అంటే అది ఇప్పినాక మళ్ళీ హెమ్మింగ్ హెమ్మింగ్ వేసుకున్నాక అదే సైడ్లో వేసేటప్పుడు ఇది కుట్లలో ఇట్లా కిందికి పోతుంది, ముడతలు పడుతుంది. అదంతా ఎందుకు అని కుట్టేసేటప్పుడు సాతికి వేసుకుంటాం కదా. ఇక అది కుట్టిందనమాట. అక్క వెళ్తామంటే చెప్తాను వెళ్ళని టు అండర్స్టాండ్. కానీ 5 days టైం ఉంది. సడన్గా అనిపిస్తుంది. అదే కదా దడుగులో ఉండకే ఇంకొంచెం పొడవు పెట్టుకుంటారు కూడా ఉంటుంది. అబ్బా చెప్పినా లేదు అందరు స్టార్ట్ చేస్తారు. టూరిస్ట్కి స్ట్రైట్గా వేసుకోవాలా అక్క? క్రాస్ ఉంటే ఇంకా నువ్వు అన్నట్టు సన్నగా వస్తుంది. స్ట్రైట్ పీస్ అంత సన్నగా రాదా? క్రాస్ పీస్ అయితే సన్నగా వస్తుంది. ఇక్కడ ఎంత సన్నగా కొట్టుకుంటే అంత సన్నగా వస్తుంది. అది క్రాస్ పీస్ అయితే సన్నగా వస్తుంది. ఇది రాదు అంత సన్నగా. అదొకటి జాయింట్ ఉన్నాయి దీనికి. లేదు కానీ సూదితోనే తిప్పుతాను. అంటే సన్నం రాదు, కొంచెం లావు వస్తుంది. సూది ఉందా ఇవ్వండి. దొడ్డు సూదా? సన్న సూదా? సన్న సూది లేదు కానీ దొడ్డు సూది ఉంది. దారం ఎక్కించి దారం దారం చిన్న ఉందా నీ దగ్గర? గౌరవప్రియ కృష్ణమ్మ కింద హ్యాండ్స్ సిల్క్ దారం అంటే 20-25 ఎక్కడుంటాయి? అక్కడ ఉన్నది చూడు షాప్, అక్కడ ఉంటాయా? ఇక్కడ ఉంటాయి అక్కడ మాట దాటం. ఇంకా ఏం పని ఉంది? ఇంకా దగ్గర అందులోకి వేస్తావు కదా అవే వేసుకొచ్చింది. కనిపించదంట కుట్లలోకి పోతుంది. ఒకసారి కనిపించినా ఏం చేయలేము. పడింది వేసిన అంతే. లైనింగ్ కూడా చాలా లైనింగ్ సార్ అది కదా మరి చాలా కదా. క్రేప్ కదా. క్రేపే పాలిస్టరా? క్రేప్